Hi students, occasional MLT, second year's biochemistry subject. Today's topic is liver function test. కాలేయ విధి నిర్వహణ పరీక్షలు. ఈ కాలేయ విధి నిర్వహణ పరీక్షల్లో టుడే we will discuss about serum bilirubin estimation. Okay, today we will discuss about serum bilirubin estimation. Okay, ఈ serum bilirubin estimation అనేది మనం ఇప్పుడు చెప్పుకోబోయేది వచ్చేసి మాన్యువల్ మెథడ్. ఓకే, ఆర్ మాన్యువల్ ప్రొసీజర్ బై కెలోరీమెట్రిక్ ప్రొసీజర్స్. ఓకే, బై యూజింగ్ మనం రీడింగ్ తీసుకునే విధానం వచ్చేసి కెలోరీమీటర్లో తీసుకుంటున్నాం. ఓకే, తీసుకుంటాం. అది వచ్చేసి మనకి మాన్యువల్ ప్రొసీజర్ ఆర్ కెలోరీమెట్రిక్ మెథడ్స్ అని కూడా అంటాము. ఓకే, సీరం బిలిరూబిన్ ఎస్టిమేషన్ గురించి ఫస్ట్ వచ్చేసి ఎయిమ్ టు డిటర్మినేషన్ ఆఫ్ ద సీరం బిలిరూబిన్ ఇన్ గివెన్ బై సీరం శాంపుల్. ఓకే, ఎయిమ్ అంటే ఉద్దేశము, టు డిటర్మినేషన్ ఆఫ్ ద సీరం బిలిరూబిన్ ఇన్ గివెన్ బై సీరం శాంపుల్. ఓకే, మనకిచ్చిన సీరం శాంపుల్ నుండి సీరం బిలిరూబిన్ని కనుగొనుట. ఓకే, మనకిచ్చిన శాంపుల్లో నుండి సీరం బిలిరూబిన్ని కనుగొనుట, అదే మనకి ఇక్కడ టు డిటర్మినేషన్ ఆఫ్ ద సీరం బిలిరూబిన్ ఇన్ గివెన్ బై సీరం శాంపుల్. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి స్పెసిమెన్ ఏంటి, స్పెసిమెన్ ఆర్ శాంపుల్ అని అంటాం. ఓకే, స్పెసిమెన్ అనొచ్చు ఆర్ శాంపుల్ అని అంటాము. ఇది వచ్చేసి మనకి సీరం, ఎందుకంటే ఆటోమేటిక్గా మనం ఇక్కడ సీరం బిలిరూబిన్ ఎస్టిమేషనే కదా, కాబట్టి మనం తీసుకునే శాంపుల్ కూడా సీరం శాంపుల్. దెన్ నెక్స్ట్ రిక్వైర్మెంట్స్, కావాల్సిన పరికరాలు, టెస్ట్ ట్యూబ్ స్టాండు, పిప్పెట్స్ అండ్ కెలోరీమీటర్. ఓకే, ఫస్ట్ వన్ టెస్ట్ ట్యూబ్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి టెస్ట్ ట్యూబ్ స్టాండ్, థర్డ్ వన్ వచ్చేసి పిప్పెట్స్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి కెలోరీమీటర్. దీస్ ఆర్ ఆల్ యూజ్డ్ రిక్వైర్మెంట్స్. ఓకే, దెన్ నెక్స్ట్ రియేజెంట్స్లో డయాజో ఏ రియేజెంట్ అంటే మనం ఉపయోగించే రియేజెంట్స్లో వచ్చేసి ఫస్ట్ వన్ డయాజో ఏ రియేజెంటు, డయాజో బి రియేజెంటు, మిథనాల్, డిస్టిల్ వాటర్ అండ్ డయాజో బ్లాంక్ రియేజెంట్. ఓకే, దీస్ ఆర్ ఆల్ రియేజెంట్స్. మనం బిలిరూబిన్కి ఉపయోగించే రియేజెంట్స్ వచ్చేసి డయాజో ఏ రియేజెంట్, డయాజో బి రియేజెంట్ అండ్ మిథనాల్ అండ్ డిస్టిల్ వాటర్. దెన్ నెక్స్ట్ డయాజో బ్లాంక్ రియేజెంట్. ఓకే, దెన్ నెక్స్ట్ మెథడ్, ఏ మెథడ్ చేస్తున్నాము అంటే మెల్లాయ్ అండ్ ఎవ్లియాన్ మెథడ్. ఓకే, మెల్లాయ్ అండ్ ఎవ్లియాన్ మెథడ్. దెన్ నెక్స్ట్ ప్రిన్సిపుల్, మనము చేసే టెస్ట్ యొక్క ప్రిన్సిపుల్ ఏంటి, బిలిరూబిన్ రియాక్ట్స్ విత్ డయాజో రియేజెంట్ టు ఫార్మ్ ఏ పర్పుల్ కలర్డ్ యాజో బిలిరూబిన్ ఈజ్ ఫార్మ్డ్. ఓకే, బిలిరూబిన్ రియాక్ట్స్ విత్ డయాజో రియేజెంట్ టు ఫార్మ్ ఏ పర్పుల్ కలర్డ్ యాజో బిలిరూబిన్ ఈజ్ ఫార్మ్డ్. మనము తీసుకున్న శాంపుల్లో బిలిరూబిన్ ప్రజెంట్ అయి ఉంటే మనం యాడ్ చేసే డయాజో రియేజెంట్ తోటి రియాక్షన్ జరిగి పర్పుల్ కలర్డ్ ఇక్కడ వచ్చేసి ఏజో బిలిరూబిన్ అనేది ఏర్పడుతుంది. ఓకే, అంటే మనం తీసుకున్న శాంపుల్లో బిలిరూబిన్ ప్రజెంట్ అయి ఉంటే మనం యాడ్ చేసే డయాజో రియేజెంట్ యాడ్ చేసినప్పుడు టు గెట్ ఏ పర్పుల్ కలర్డ్ ఏజో బిలిరూబిన్ ఏర్పడుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ మిథనాల్ ఈజ్ యూజ్డ్ యాజ్ రియాక్షన్ యాక్సిలరేటర్. మిథనాల్ అనేది మనకు వచ్చేసి యాక్సిలరేటర్గా ఉంటుంది. దెన్ నెక్స్ట్ అంటే మనం మిథనాల్ని యూజ్ చేసినప్పుడు అది యాక్సిలరేటర్గా ఉంటుంది. దెన్ నెక్స్ట్ మెజర్డ్ బై 540 నానోమీటర్స్. ఓకే, మనం దీన్ని ఈ యొక్క టోటల్ ఈ కలర్ ఇంటెన్సిటీని మనము ఎక్కడ మెజర్ చేస్తాము, 540 నానోమీటర్ ఎట్ కెలోరీమీటర్. ఓకే, కెలోరీమీటర్లో మనము 540 నానోమీటర్ వద్ద ఈ యొక్క కలర్ ఇంటెన్సిటీని ఐడెంటిఫై చేస్తాం. ఓకే, దెన్ నెక్స్ట్ ప్రొసీజర్ అంటే పరీక్ష చేయు విధానము. ఓకే, దీంట్లో ఫస్ట్ స్టెప్ 1 ప్రిపేర్ ద ఫ్రెష్ డయాజో రియేజెంట్. ఫస్ట్ స్టెప్ 1 అందులో వచ్చేసి మనము ప్రిపేర్ చేసుకోవాలి, డయాజో రియేజెంట్ని ప్రిపరేషన్ చేసుకోవాలి. దాంట్లో టేక్ ఏ క్లీన్ అండ్ డ్రై టెస్ట్ ట్యూబ్, యాడ్ డయాజో ఏ రియేజెంట్ 50 ml అండ్ యాడ్ డయాజో బి రియేజెంట్ 0.15 ml ఆర్ 15 ml. ఓకే, ఫస్ట్ మనము ఒక శుభ్రమైన పరీక్ష నాళికను తీసుకొని దాంట్లో పిప్పెట్ సహాయంతో డయాజో ఏ రియేజెంట్ని 50 ml, ఓకే 50 ml 50 ml డయాజో ఏ రియేజెంట్ని యాడ్ చేస్తాము. దెన్ నెక్స్ట్ వచ్చేసి డయాజో బి రియేజెంట్ని 0.15 ml ఆఫ్ డయాజో బి రియేజెంట్ని యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత దిస్ మిక్చర్ ఈజ్ స్టేబుల్ ఫర్ ఓన్లీ 1 day. ఇది యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలా మిక్స్ చేసిన దాన్ని మనం ఒక రోజుకి మాత్రమే ఉపయోగించాలి. దెన్ నెక్స్ట్ స్టెప్ 2 టేక్ ఏ 4 clean and dry test tubes and label them.
మనం ఒక 4 శుభ్రమైన పరీక్ష నాళికను తీసుకొని దాటిపైన లేబులింగ్ చేసుకోవాలి. ఆ లేబులింగ్ వచ్చేసి ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ పైన టోటల్ టెస్ట్ అని, సెకండ్ టెస్ట్ ట్యూబ్ పైన టోటల్ బ్లాంక్, థర్డ్ టెస్ట్ ట్యూబ్ పైన డైరెక్ట్ టెస్ట్ అండ్ ఫోర్త్ టెస్ట్ ట్యూబ్ పైన డైరెక్ట్ బ్లాంక్. ఓకే, 4 టెస్ట్ ట్యూబ్లు తీసుకొని ఆ 4 టెస్ట్ ట్యూబ్ల పైన వచ్చేసి మనము లేబులింగ్ చేసుకుంటాం. ఓకే, 4 టెస్ట్ ట్యూబ్లు తీసుకుంటాం కదా, 4 టెస్ట్ ట్యూబ్ల పైన వచ్చేసి లేబులింగ్ చేసుకుంటాం. ఆ లేబులింగ్ వచ్చేసి మనం ఇక్కడ టోటల్ టెస్ట్, టోటల్ బ్లాంక్, ఓకే, డైరెక్ట్ టెస్ట్ అండ్ దెన్ ఫోర్త్ టెస్ట్ ట్యూబ్లో డైరెక్ట్ బ్లాంక్ అని చెప్పేసి లేబులింగ్ చేసుకుంటాం. ఓకే, లేబులింగ్ చేసుకున్న తర్వాత మనము పిపెట్ సహాయంతో పిపెటింగ్ చేసుకోవాలి. ఆ టెస్ట్ ట్యూబ్లోకి రియేజెంట్స్ని పిపెటింగ్ చేసుకోవాలి. ఓకే, బై యూజింగ్ పిపెట్స్. పిపెటింగ్ మనం ఇక్కడ థియరీ పార్ట్ ఆర్ లేదా మనము ఈ ఎస్టిమేషన్ చేసేటప్పుడు, మనం ప్రాక్టికల్ చేసేటప్పుడు మనం పిపెటింగ్ చేస్తున్నాం కదా, ఇది వచ్చేసి మనం నోట్ డౌన్ చేసుకోవాలి. ఈ చార్ట్ని ఫాలో అవ్వాలి. దెన్ నెక్స్ట్ ఇందులో ఈ చార్ట్లో వచ్చేసి మనకి సీరియల్ నెంబరు, రియేజెంట్స్ నేమ్స్, టోటల్ టెస్ట్, టోటల్ బ్లాంకు, డైరెక్ట్ టెస్ట్ అండ్ డైరెక్ట్ బ్లాంక్. ఓకే, దీస్ ఆర్ ఆల్ మనకి స్టెప్స్. ఇందులో మనకి సీరియల్ నెంబర్ 1 వచ్చేసి మనము ఏం రియేజెంట్ తీసుకుంటున్నాము, డిస్టిల్ వాటర్. మనం ఇక్కడ తీసుకునేది డిస్టిల్ వాటర్ ఆర్ డిఅయోనైజ్డ్ వాటర్ అంటాము. ఈ డిస్టిల్ వాటర్ని 1.8 ml టోటల్ టెస్ట్లో, టోటల్ బ్లాంక్లో 1.8 ml, డైరెక్ట్ టెస్ట్లో 1.8 ml, డైరెక్ట్ బ్లాంక్లో కూడా 1.8 ml. ఓకే, ఈ 4 టెస్ట్ ట్యూబ్లలో 1.8 ml 1.8 ml అలా 4 టెస్ట్ ట్యూబ్లలో డిస్టిల్ వాటర్ని 1.8 ml యాడ్ చేయాలి. దాని నెక్స్ట్ వచ్చేసి సీరం. రెండోది మనము సీరం శాంపుల్ తీసుకుంటాం. సీరం శాంపుల్లో 0.2 ml, 0.2 ml, 0.2 ml, 0.2 ml. అగైన్ మళ్ళీ 4 టెస్ట్ ట్యూబ్లలో 0.2 ml ఆఫ్ సీరంని యాడ్ చేస్తాం. దెన్ నెక్స్ట్ డయాజో మిక్చర్ 0.5 ml. ఈ డయాజో మిక్చర్ మనకి ఎక్కడ ప్రిపేర్ అయింది, డయాజో ఏ రియేజెంట్ అండ్ డయాజో బి రియేజెంట్ని ఫస్ట్ స్టెప్లో యాడ్ చేసుకున్నాం కదా, ఇది 50 ml అండ్ అది వచ్చేసి 15 ml, 0.15 mlని యాడ్ చేసుకున్నాం కదా. అది రెండు యాడ్ చేసుకున్నప్పుడు మనకి డయాజో మిక్చర్ ప్రిపరేషన్ అవుతుంది. ఓకే, డయాజో మిక్చర్ రియేజెంట్ ప్రిపేర్ అవుతుంది. మనం ఇక్కడ దాన్నే ఉపయోగిస్తున్నాం. స్టెప్ 1లో ఫస్ట్ 2 డయాజో ఏ అండ్ బి రియేజెంట్స్ని కలిపింది మనం ఇక్కడ స్టెప్ 2లో ఉపయోగిస్తున్నాం. ఇది వచ్చేసి డయాజో మిక్చర్ రియేజెంట్ 0.15 ml టోటల్ టెస్ట్లో అండ్ డైరెక్ట్ టెస్ట్లో మాత్రమే ఉపయోగిస్తున్నాము. ఓకే, దెన్ నెక్స్ట్ డయాజో బ్లాంక్ రియేజెంట్. ఈ డయాజో బ్లాంక్ రియేజెంట్ని టోటల్ బ్లాంక్లో 0.5 ml అండ్ డైరెక్ట్ బ్లాంక్లో 0.5 ml యూజ్ చేస్తున్నాం. ఓకే, బ్లాంక్లోనే ఉపయోగిస్తున్నాం, డయాజో మిక్చర్ని ఓన్లీ టెస్ట్లో మాత్రమే ఉపయోగిస్తున్నాము. దెన్ నెక్స్ట్ వచ్చేసి మిథనాల్ని 2.5 ml 2.5 ml ఆఫ్ టోటల్ టెస్ట్ అండ్ టోటల్ బ్లాంక్లో 2.5 ml యాడ్ చేస్తున్నాం. మనం ఇక్కడ డైరెక్ట్ టెస్ట్ అండ్ డైరెక్ట్ బ్లాంక్లో మిథనాల్ని యాడ్ చేయట్లేము. దెన్ నెక్స్ట్ వచ్చేసి డిస్టిల్డ్ వాటర్. ఈ డిస్టిల్డ్ వాటర్ని మనం ఇక్కడ ఓన్లీ డైరెక్ట్ టెస్ట్ అండ్ డైరెక్ట్ బ్లాంక్లో మాత్రమే ఉపయోగిస్తున్నాం. ఓకే, డైరెక్ట్ టెస్ట్ అండ్ డైరెక్ట్ బ్లాంక్లో మాత్రమే 2.5 ml ఆఫ్ డిస్టిల్ వాటర్ని ఉపయోగిస్తున్నాం. ఫస్ట్ డిస్టిల్ వాటర్నేమో 4 టెస్ట్ ట్యూబ్లలో యాడ్ చేస్తున్నాము. ఓకే, దెన్ నెక్స్ట్ సీరం శాంపుల్ని కూడా 4 టెస్ట్ ట్యూబ్లలో ఫస్ట్ ఉపయోగించేవి డిస్టిల్ వాటర్ని వచ్చేసి మనము 1.8 ml యాడ్ చేస్తాం. ఒక్కొక్క టెస్ట్ ట్యూబ్లో 4 టెస్ట్ ట్యూబ్లలో 1.8 ml 1.8 ml 1.8 mlని 4 టెస్ట్ ట్యూబ్లలో యాడ్ చేస్తాం. దెన్ నెక్స్ట్ వచ్చేసి 0.2 ml. ఓకే, 0.2 ml 4 టెస్ట్ ట్యూబ్లలో సీరంని యాడ్ చేస్తాం. దెన్ నెక్స్ట్ వచ్చేసి డయాజో మిక్చర్ మనకి డయాజో ఏ అండ్ డయాజో బి రియేజెంట్స్ని కలిపితే మనకి ఇక్కడ డయాజో మిక్చర్ ఏర్పడుతుంది. దాన్ని మనం ఇక్కడ 0.5 ml ఆఫ్ టోటల్ టెస్ట్ అండ్ డైరెక్ట్ టెస్ట్లో మాత్రమే ఉపయోగిస్తున్నాం. దెన్ నెక్స్ట్ డయాజో బ్లాంక్ని టోటల్ బ్లాంక్ అండ్ డైరెక్ట్ బ్లాంక్లో ఉపయోగిస్తున్నాము. దెన్ నెక్స్ట్ మిథనాల్ని 2.5 ml 2.5 ml ఓన్లీ టోటల్ టెస్ట్ అండ్ టోటల్ బ్లాంక్లో ఉపయోగిస్తున్నాం. దెన్ అగైన్ మళ్ళీ మనం డిస్టిల్ వాటర్ని ఉపయోగిస్తున్నాం కదా, అదొచ్చేసి మనం ఇక్కడ డైరెక్ట్ టెస్ట్లో డైరెక్ట్ బ్లాంక్లో మాత్రమే యాడ్ చేస్తున్నాము. ఓకే, దిస్ ఈజ్ ద ప్రొసీజర్. దెన్ నెక్స్ట్ మిక్స్ ద టెస్ట్ ట్యూబ్ రియేజెంట్స్ అండ్ ఇంక్యుబేటెడ్ 30 minutes ఇన్ రూమ్ టెంపరేచర్. మనం ఈ టెస్ట్ ట్యూబ్లో ఉండే రియేజెంట్ని మిక్స్ చేసి దాన్ని మనము రూమ్ టెంపరేచర్లో ఇంక్యుబేషన్ చేయాలి. ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే మనం రియేజెంట్స్ అన్ని మిక్స్ చేశాక రూమ్ టెంపరేచర్లో 30 minutes పెడుతున్నాం కదా, ఆ పెట్టే సమయాన్నే మనము ఇంక్యుబేషన్ పీరియడ్ అని అంటాము. ఓకే, 30 minutes తర్వాత
రీడ్ ద ఇంటెన్సిటీస్ ఎట్ 540 నానోమీటర్. మనకి ఇక్కడ 540 నానోమీటర్ అనేది గ్రీన్ ఫిల్టర్. ఇక్కడ వచ్చేసి మనం రీడింగ్ తీసుకుంటాం. ఈ యొక్క దీంట్లో కలర్ ఫామ్ అవుతుంది కదా, లేదా వాటి యొక్క రియేజెంట్స్ యొక్క ఇంటెన్సిటీస్ని మనము 540 నానోమీటర్ వద్ద, ఓకే, 540 నానోమీటర్ వద్ద రీడింగ్ తీసుకుంటాం ఎట్ కెలోరీమీటర్. ఓకే, ఎట్ కెలోరీమీటర్. మనం కెలోరీమీటర్లో 540 నానోమీటర్ వద్ద రీడింగ్ తీసుకుంటున్నాం. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి క్యాలిక్యులేషన్. మనం రీడింగ్ తీసుకున్న తర్వాత క్యాలిక్యులేషన్ చేస్తాం కదా. నాకు ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి నేను రాయలేదు. క్యాలిక్యులేషన్లో వచ్చేసి మనము ఇక్కడ తీసుకున్న వాల్యూస్ టోటల్ టెస్ట్, టోటల్ బ్లాంక్, డైరెక్ట్ టెస్ట్ అండ్ డైరెక్ట్ బ్లాంక్. టోటల్ టెస్ట్, టోటల్ బ్లాంక్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ టెస్ట్ అండ్ టోటల్ బ్లాంక్ చేసుకొని దాన్ని మనము టెస్ట్ యొక్క వాల్యూ అండ్ బ్లాంక్ యొక్క వాల్యూని ఇంటూ స్టాండర్డ్ కాన్సన్ట్రేషన్ తోటి మనము క్యాలిక్యులేషన్ చేసుకుంటాము. ఓకే, ఇది టోటల్గా సీరం బిలిరూబిన్ ఎస్టిమేషన్. దీని యొక్క నార్మల్ వాల్యూ ఏంటి అంటే అప్ టు 1.0 mg/dl. ఓకే, నార్మల్ వాల్యూ. జనరల్గా ఈ నార్మల్ వాల్యూ ఎంత అంటే 1.0 mg/dl. ఓకే, టోటల్ బిలిరూబిన్ యొక్క నార్మల్ వాల్యూ అప్ టు 1.0 mg/dl, mg/dL. ఓకే, దిస్ ఈజ్ ద నార్మల్ వాల్యూ. ఓకే, మనకి ఇక్కడ సీరం బిలిరూబిన్ ఎస్టిమేషన్. ఈ సీరం బిలిరూబిన్ ఎస్టిమేషన్ చేయడానికి మనకు వచ్చేసి ఫస్ట్ ఎయిమ్ అంటే ఉద్దేశము టు డిటర్మినేషన్ ఆఫ్ ద సీరం బిలిరూబిన్ ఇన్ గివెన్ బై సీరం శాంపుల్. మనకి ఇచ్చిన సీరం శాంపుల్ నుండి సీరం బిలిరూబిన్ని ఎస్టిమేట్ చేయడం ఆర్ కనుగొనుట. ఓకే, బిలిరూబిన్ వాల్యూస్ని కనుగొనుట. దెన్ నెక్స్ట్ స్పెసిమెన్ ఏం తీసుకుంటున్నాం, సీరం రిక్వైర్మెంట్స్, టెస్ట్ ట్యూబ్ స్టాండ్, పిప్పెట్స్ అండ్ కెలోరీమీటర్. దెన్ నెక్స్ట్ రియేజెంట్స్లో డయాజో ఏ రియేజెంట్, డయాజో బి రియేజెంట్, మిథనాల్ అండ్ డిస్టిల్ వాటర్. దెన్ నెక్స్ట్ డయాజో బ్లాంక్ రియేజెంట్. ఓకే, దీస్ ఆర్ ఆల్ రియేజెంట్స్. దెన్ నెక్స్ట్ మెథడ్. ఏ మెథడ్ని ఉపయోగిస్తున్నామంటే మెల్లాయ్ అండ్ ఎవ్లియాన్ మెథడ్. ఓకే, మెల్లాయ్ అండ్ ఎవ్లియాన్ మెథడ్. దెన్ నెక్స్ట్ ప్రిన్సిపుల్. మనము దీని యొక్క టెస్ట్ యొక్క ప్రిన్సిపల్ ఏంటి, బిలిరూబిన్ రియాక్ట్స్ విత్ డయాజో రియేజెంట్ టు ఫార్మ్ ఏ పర్పుల్ కలర్డ్ ఏజో బిలిరూబిన్ ఈజ్ ఫార్మ్డ్. మిథనాల్ ఈజ్ యూజ్డ్ యాజ్ రియాక్షన్ యాక్సిలరేటర్ మెజర్డ్ బై 540 నానోమీటర్. 540 నానోమీటర్ అనేది మనకి ఇక్కడ వచ్చేసి గ్రీన్ ఫిల్టర్. ఓకే, ప్రిన్సిపల్ ఏంటి, మనం తీసుకున్న శాంపుల్లో బిలిరూబిన్ ప్రజెంట్ అయి ఉంటే మనకి ఇక్కడ డయాజో మనం యాడ్ చేసే డయాజో రియేజెంట్ తోటి రియాక్షన్ జరిగి పర్పుల్ కలర్డ్ ఏజో బిలిరూబిన్ అనేది ఫామ్ అవుతుంది. మనకి ఇక్కడ మిథనాల్ని యాడ్ చేసినప్పుడు అది వచ్చేసి యాక్సిలరేటర్గా ఉంటుంది, దాని యొక్క రియాక్షన్ యాక్సిలరేటర్గా ఉంటుంది. దెన్ నెక్స్ట్ దీన్ని మనం వచ్చేసి 540 నానోమీటర్లో రీడింగ్ తీసుకుంటాం. దెన్ నెక్స్ట్ ప్రొసీజర్లో మనకి మెయిన్లీ 2 స్టెప్స్. స్టెప్ 1లో వచ్చేసి డయాజో మిక్చర్ రియేజెంట్ని ప్రిపేర్ చేసుకుంటాం. ఇక్కడ ఉంది కదా, ప్రిపేర్ ద ఫ్రెష్ డయాజో రియేజెంట్. ఓకే, ప్రిపేర్ ద ఫ్రెష్ డయాజో రియేజెంట్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, టేక్ ఏ క్లీన్ అండ్ డ్రై టెస్ట్ ట్యూబ్ అండ్ యాడ్ డయాజో ఏ రియేజెంట్ 50 ml అండ్ యాడ్ డయాజో బి రియేజెంట్ 0.15 ml. ఓకే, దీంట్లో వచ్చేసి మనకి ఒక టెస్ట్ ట్యూబ్లో 50 ml ఆఫ్ డయాజో ఏ రియేజెంట్ని తీసుకుంటాము అండ్ దెన్ వచ్చేసి దెన్ నెక్స్ట్ డయాజో బి రియేజెంట్ని 0.15 ml ఆఫ్ డయాజో బి రియేజెంట్ని ఒక శుభ్రమైన పరీక్ష నాళికలో పిపెట్ సహాయంతో యాడ్ చేస్తాం. అది యాడ్ చేసిన తర్వాత అది వచ్చేసి మనం ఓన్లీ ఫర్ 1 day, ఒక్కరోజు మాత్రమే దాన్ని ఉపయోగించాలి. ఓకే, దెన్ నెక్స్ట్ స్టెప్ 2లో టేక్ ఏ క్లీన్ అండ్ డ్రై 4 టెస్ట్ ట్యూబ్స్ అండ్ లేబుల్ దెమ్. మనం ఇక్కడ వచ్చేసి 4 టెస్ట్ ట్యూబ్లను తీసుకుంటాం. సెకండ్ దాంట్లో ఫస్ట్ దాంట్లో మనము డయాజో మిక్చర్ రియేజెంట్ని ప్రిపరేషన్ చేసుకున్నాం కదా, దాన్ని పక్కన ఉంచేసుకోవాలి. దెన్ నెక్స్ట్ స్టెప్ 2లో వచ్చేసి 4 టెస్ట్ ట్యూబ్స్ని తీసుకొని దానిపైన లేబులింగ్ చేస్తాం. ఆ లేబులింగ్ ఏంటి, టోటల్ టెస్ట్, టోటల్ బ్లాంక్, డైరెక్ట్ టెస్ట్ అండ్ డైరెక్ట్ బ్లాంక్గా
లేబులింగ్ చేసుకుంటాం. దాని నెక్స్ట్ ఈ ఫ్లో చార్ట్ని ఫాలో అవుతాం. పిపెటింగ్ చేసేటప్పుడు ఈ చార్ట్ని ఫాలో అయ్యి పిపెటింగ్ చేసుకుంటాము. ఇందులో మనకు వచ్చేసి ఫస్ట్ సీరియల్ నెంబర్, రియేజెంట్స్, టోటల్ టెస్ట్, టోటల్ బ్లాంక్, డైరెక్ట్ టెస్ట్ అండ్ డైరెక్ట్ బ్లాంక్. ఇందులో రియేజెంట్స్ ఏంటి? ఫస్ట్ డిస్టిల్ వాటర్. డిస్టిల్ వాటర్ని 1.8 ml ఆఫ్ 4 టెస్ట్ ట్యూబ్లలో 1.8 ml 1.8 ml యాడ్ చేస్తాం. దెన్ నెక్స్ట్ సీరం శాంపుల్ని 0.2 ml మళ్ళీ 4 టెస్ట్ ట్యూబ్లలో యాడ్ చేస్తాం. దెన్ నెక్స్ట్ వచ్చేసి డయాజో మిక్చర్. డయాజో మిక్చర్ అంటే మనకి డయాజో ఏ అండ్ బి రియేజెంట్స్ రెండింటి మిక్స్ అయ్యాయి కదా, మిక్స్ అయితేనే మనకి ఇక్కడ డయాజో మిక్చర్ రియేజెంట్ ఏర్పడింది. ఈ యొక్క డయాజో మిక్చర్ రియేజెంట్ని 0.5 ml టోటల్ టెస్ట్లో, డైరెక్ట్ టెస్ట్లో 0.5 ml యాడ్ చేస్తాము. దెన్ నెక్స్ట్ డయాజో బ్లాంక్ రియేజెంట్ని మనం ఇక్కడ టెస్ట్లో యాడ్ చేయట్లేదు, ఓన్లీ టోటల్ బ్లాంక్లో 0.5 ml అండ్ డైరెక్ట్ బ్లాంక్లో 0.5 ml. మీరు బ్లాంక్గా గుర్తుపెట్టుకోవాలంటే బ్లాంక్ ఉంది కాబట్టి మనం ఓన్లీ బ్లాంక్లోనే యాడ్ చేస్తున్నాం. ఓకే. దెన్ నెక్స్ట్ మిథనాల్. మిథనాల్ వచ్చేసి 2.5 ml 2.5 టోటల్ టెస్ట్ టోటల్ బ్లాంక్లో మాత్రమే 2.5 ml 2.5 ml యాడ్ చేస్తున్నాం. దెన్ నెక్స్ట్ వచ్చేసి డిస్టిల్ వాటర్. డిస్టిల్ వాటరు ఇక్కడ ఓన్లీ డైరెక్ట్ టెస్ట్ అండ్ డైరెక్ట్ బ్లాంక్లో ఉపయోగిస్తున్నాం. ఫస్ట్ డిస్టిల్ వాటర్ని ఏమో 4 టెస్ట్ ట్యూబ్లలో 1.8 ml యాడ్ చేస్తున్నాము. దెన్ నెక్స్ట్ ఇక్కడ ఉపయోగించే డిస్టిల్ వాటర్ ఓన్లీ డైరెక్ట్ టెస్ట్ అండ్ డైరెక్ట్ బ్లాంక్లో మాత్రమే 2.5 ml 2.5 ml డిస్టిల్ వాటర్ని ఉపయోగిస్తున్నాం. మనం ఇక్కడ చేంజ్ ఏంటి? ఇక్కడ మిథనాల్ని టోటల్ టెస్ట్లోనేమో మిథనాల్ని ఉపయోగిస్తున్నాము, డైరెక్ట్ టెస్ట్లోనేమో డిస్టిల్ వాటర్ని ఉపయోగిస్తున్నాము. ఓకే. దెన్ నెక్స్ట్ మిక్స్ ద టెస్ట్ ట్యూబ్ రియేజెంట్స్ అండ్ ఇంక్యుబేట్ ఎట్ 30 minutes ఇన్ రూమ్ టెంపరేచర్. రీడ్ ద ఇంటెన్సిటీస్ ఎట్ 540 nanometer, గ్రీన్ ఫిల్టర్ ఎట్ కెలోరీమీటర్. మనం వచ్చేసి ఈ టెస్ట్ ట్యూబ్లలో పిపెట్ సహాయంతో రియేజెంట్స్ని యాడ్ చేసుకున్నాం కదా, యాడ్ చేశాక వాటిని స్టాండ్లో పెట్టేసుకొని దాన్ని మనం రూమ్ టెంపరేచర్లో 30 minutes ఉంచాలి. ఆ రూమ్ టెంపరేచర్లో 30 minutes ఉంచేదాన్నే మనము ఇంక్యుబేషన్ పీరియడ్ అని అంటాం. ఓకే. ఆర్ ఇంక్యుబేట్ ద టెస్ట్ ట్యూబ్స్ రియేజెంట్. టెస్ట్ ట్యూబ్లో ఉండే రియేజెంట్ని ఇంక్యుబేట్ చేయాలి. అది మనం రూమ్ టెంపరేచర్లో 30 minutes వరకు ఉంచి దాని తర్వాత మనం రీడింగ్ తీసుకోవాలి. కెలోరీమీటర్లో 540 nanometer వద్ద రీడింగ్ తీసుకోవాలి. 4 టెస్ట్ ట్యూబ్స్ యొక్క రీడింగ్స్ని నోట్ డౌన్ చేసుకొని మనకి ఇక్కడ టోటల్ టెస్ట్ టోటల్ బ్లాంక్ క్యాలిక్యులేషన్ చేస్తాం. క్యాలిక్యులేషన్లో టోటల్ టెస్ట్ టోటల్ బ్లాంక్ అండ్ డైరెక్ట్ టెస్ట్ డైరెక్ట్ బ్లాంక్ యొక్క స్టాండర్డ్ ఇంటెన్సిటీ ఆఫ్ దాని యొక్క ODF స్టాండర్డ్ వాల్యూని మనము ఇంటూ చేసేసుకొని దాన్ని క్యాలిక్యులేషన్ చేసి ఎంత వాల్యూ వచ్చింది అనేది రాస్తాం. మనకి నార్మల్గా వచ్చే వాల్యూ అంటే టోటల్ బిలిరూబిన్ యొక్క నార్మల్ వాల్యూ వచ్చేసి అప్ టు 1.0 mg/dl. ఓకే. mg/dL. అప్ టు 1.0 mg/dL. దిస్ ఈజ్ ద సీరం బిలిరూబిన్ ఎస్టిమేషన్. ఓకే. సీరం బిలిరూబిన్ ఎస్టిమేషన్కి దీస్ ఆర్ ఆల్ స్టెప్స్. ఫస్ట్ ఎయిమ్, మనం తీసుకునే శాంపుల్, మనం ఉపయోగించే రిక్వైర్మెంట్స్, మనం తీసుకోవాల్సిన రియేజెంట్స్. ఓకే. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ వచ్చేసి ఏ మెథడ్ చేస్తున్నాం, దెన్ నెక్స్ట్ ప్రిన్సిపల్, దాంట్లో ప్రొసీజర్, దెన్ నెక్స్ట్ క్యాలిక్యులేషన్ అండ్ నార్మల్ వాల్యూ. ఓకే. దీస్ ఆర్ ఆల్ స్టెప్స్. ఇది సీరం బిలిరూబిన్ ఎస్టిమేషన్. ఓకే. థ్యాంక్ యూ స్టూడెంట్స్.